వెల్కమ్ టు హ్యాంగ్అవుట్ విత్ నవీన. మరి ఈరోజు మన గెస్ట్ శశిరేఖ పరిణయంతో గర్ల్ టు ద నెక్స్ట్ డోర్గా మనందరికీ ఎంతో దగ్గరైన చార్మింగ్ గర్ల్ మేఘ్నా లోకేష్. యాక్చువల్లీ తన గురించి నాకు కూడా ఎక్కువ తెలీదు. ఈరోజు మీతో పాటు నేను కూడా కలిసి బోల్డ్ అనే విశేషాలు తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. Hi Meghna. Hello, hi. Welcome. Thank you. Welcome to Hangout with Navina. Thank you so much. And this is the first time నేను అసలు కలిసి ఒక్కసారి కూడా పర్సనల్గా కలవని కలిసి వర్క్ చేయని ఒక ఆర్టిస్ట్తో ఒక హీరోయిన్తో చేస్తున్నాను. నేను ఫోన్లో మాట్లాడడం బట్ దిస్ ది ఫస్ట్ టైం. వన్స్ ఆర్ ట్వైస్ వి స్పోక్ ఆన్ ఫోన్. సో ఇంకోటి నేను మా టీవీ నా జీ అయిపోయింది అప్పుడు వర్క్ చేసేటప్పుడు. అవునవును. సో వి హార్డ్లీ మెట్ కదా. సో చలో ఇవాళ జనరల్గా అందరినీ తెలిసినే అడుగుతుంటాను, నీ గురించి తెలుసుకుంటాను ఈరోజు. ఈవెన్ ఐ హ్యావ్ వెరీ లెస్ నాలెడ్జ్. Okay. So let me and your fans also know about you. Sure. Ask me whatever you want to. శశిరేఖ పరిణయంతో we know a star Meghna. టీవీ ఇండస్ట్రీ. వాట్ ఈస్ మేఘ్నా బిఫోర్ శశిరేఖ పరిణయం? శశిరేఖ పరిణయం ముందు కర్ణాటకలో ఉండేదాన్ని, బెంగళూరులో. ఐ వాజ్ డూయింగ్ ఎ సీరియల్ అక్కడ కూడా. సో దట్ వాజ్ మై లాస్ట్ సీరియల్ ఇన్ కర్ణాటక. ఇక్కడికి వచ్చేసాను అండ్ మళ్ళీ వెళ్ళలేకపోయాను. విత్ ఆల్ ఆర్ తెలుగు పీపుల్స్ లవ్ మేడ్ మీ స్టే బ్యాక్ హియర్. కన్నడ ఇప్పుడేం చేయట్లేదు. యూజ్డ్ టు డూ సీరియల్స్ ఇన్ కన్నడ. దానికి ముందు థియేటర్ చేసేదాన్ని, నాటకాలు చేసేదాన్ని. ఎవ్రీ సాటర్డే సండే షోస్ ఉండేది మైసూర్లో. మా ఊరు మైసూర్. నేను చెప్తూనే ఉంటాను అన్నింట్లో, ఎవరు అడిగినా మా ఊరు మైసూర్ అంటుంటా. బికాజ్ ఐ డోంట్ నో బెంగళూరు మచ్. షూటింగ్ చేసేటప్పుడు, సీరియల్స్ చేసేటప్పుడు ఐ యూజ్డ్ టు స్టే ఇన్ బెంగళూరు. బట్ ఐఎమ్ ప్రాపర్లీ ఫ్రమ్ మైసూర్. మా అమ్మ నాన్న అందరూ అక్కడే సెటిల్డ్. నాకు అన్నయ్య ఉన్నాడు, హీస్ ఆల్సో దేర్. మైసూర్లో నాటకాలు అవి చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. ఫ్రమ్ ఐ వాజ్ 8 years old I started acting స్టేజెస్. కన్నడ డ్రామాలు అవి చేసేదాన్ని. సో అంతే. మేఘ్నా వాజ్ దాట్ బిఫోర్ శశిరేఖ. ఓకే. సో జనరల్గా 8 years అంటే మామూలుగా ఇంట్లో కూడా స్కూల్కి పంపించి చదువుకోరా చాలా అంటుంటాం కదా. నేను మా అబ్బాయిని అలాగే వాడికి మా ఇంట్లో నేను ఇంట్లో చాలా అల్లరి చేసేదాన్ని అంట. మై మామ్ అంటే ఏదైనా లేదంటే మ్యూజిక్ నేర్చుకోవాలి, లేదా డాన్స్ నేర్చుకోవాలి, ఏదైనా మ్యూజిక్ అండ్ డాన్స్ మెయిన్ అనుకుంటారు. భరతనాట్యం నేర్చుకోవాలి, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవాలి అని అన్నారు. కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవాలి అని అమ్మకి చాలా ఇష్టం ఉండే. మా నాన్న కూడా అంతే. ఏదైనా కల్చరల్ యాక్టివిటీ చేయాలి మా కూతురు అని అనుకున్నారు వాళ్ళు. ఎప్పుడూ చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని. దే నెవర్ వాంటెడ్ మీ టు డూ దాట్. అకాడమిక్స్ మీద వాళ్ళంతా స్ట్రెస్ చేయలేదు నాకు ఎప్పుడు. నాకేం చేయాలో తెలియదు చిన్నప్పటి నుంచి. ఊరికే ఆడుకునేదాన్ని ఇంట్లో. ఐ వాజ్ వెరీ మిస్చివియస్ అంట, వెరీ నాటీ. ఇంట్లో చాలా అల్లరి పెట్టేదాన్ని అంట. మా అమ్మకి తట్టుకోలేక ఏదైనా సమ్మర్ క్యాంప్కి పెట్టేద్దాం, హాలిడేస్ వచ్చింది, సమ్మర్ హాలిడేస్ వచ్చింది, పంపించేద్దాం, ఇంట్లో దీన్ని భరించలేకపోతున్నాం అని చెప్పి. మా అన్న ఇంకా మొత్తం ఆపోజిట్. నాకు ఇంట్లో ఉంటాడు, బయటకి ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళే వచ్చి కలవాలి, ఫ్రెండ్స్ ఎవరైనా. నేను అలా కాదు, ఇంట్లో అస్సలు ఉండేదాన్ని కాదు. స్కూల్ అయ్యాక కూడా ఎక్కడ వెళ్తానో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయేదాన్ని. సో మా అమ్మ ఏం చేశారు, హాలిడేస్లో ఇంకా నా గోలా తట్టుకోలేక సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేశారు. అది ఏమైందంటే, అది నాటకం ఒక కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేయాలని అనుకున్నారు. మా గురుగారు మండ్య రమేష్ అని, నటన అని కంపెనీ స్టార్ట్ చేశారు. అప్పుడే ఆ సమ్మర్ క్యాంప్ తోటి చిన్నపిల్లలతోటి నాటకాలు పర్స్యూ అవ్వాలి. ఇప్పుడు నాటకాలు ఎక్కడ కనిపించట్లేదు కదా, బట్ లైవ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉండాలి అని చెప్పి హీ స్టార్టెడ్ కంపెనీ, నాటకం కంపెనీ. నేను ఫస్ట్ టైం అక్కడ జాయిన్ అయ్యాను. వాళ్ళు 10th standard 8th 10th 9th వాళ్ళకి ఒక కంపోజ్ చేస్తున్నారు డ్రామాని. నేను ఇంకా 8 years old, నాకు తెలీదు అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలి. గ్రూప్స్ చేశారు. బై మిస్టేక్ తెలియకుండా నేను అక్కడికి వెళ్ళిపోయాను, ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయాను, నాటకం చేస్తున్న గ్రూప్లో. వాళ్ళు ఇంకా వేరే హీరోయిన్ క్యారెక్టర్కి మర్జీనా అని, అలీబాబా అండ్ 40 Thieves ఉంటుంది కదా, ఆ నాటకం కన్నడలో చేశారు. అప్పుడు
హీరోయిన్ క్యారెక్టర్ కోసం చాలా వెతికారనమాట. అందరూ అమ్మాయిల్ని ఆల్మోస్ట్ ఒక 30-40 అమ్మాయిలందరినీ ఆడిషన్ లాగా చేశారు. ఒక డైలాగ్ ఇచ్చి చెప్పమన్నారు. ఎవరు చెప్పలేదన్నమాట. లాస్ట్లో అసలు నేను ఆయనకి మైండ్లో కూడా లేదు, చాలా పొట్టిగా చిన్నగా ఉండేదాన్ని. ఐ వాజ్ వెరీ టైనీ. ఇంకా ఈ అమ్మాయి ఎలా చేస్తుందేమో అనుకున్నారంట. ఇప్పుడు చెప్తుంటారు. హీ ఫైనలీ కాల్డ్ మీ అండ్ ఒక లైన్ చెప్పారు. నేను అలా ఆయన ఎలా చెప్పారో అలా చెప్పేశా. ఇంకా నాకు అది రియలైజేషన్ ఉండింది కాదు అండ్ ఐ వాజ్ నాట్ కాన్షియస్ అబౌట్ ఇట్. చెప్పేశాను అండ్ హీ వాజ్ లైక్ ఓకే నువ్వే మర్జినా చేస్తావని చెప్పి హీ స్టార్టెడ్ ట్రైనింగ్ మీ. అలా మర్జినా అయింది. ఇంకా నెక్స్ట్ టైటానియా అని క్యారెక్టర్స్, ఐ డిడ్ మెనీ క్యారెక్టర్స్, అన్ని హీరోయిన్ క్యారెక్టర్సే చేశాను నాటకంలో కూడా. చిన్నది కూడా చేసాము. అంత అలా చేసాము. నాటకం అది డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది థియేటర్. ఇట్ వాస్ గుడ్. ఐ ఎంజాయ్డ్ మై చైల్డ్హుడ్. అలాగే ఇలా కంపెనీ నాటకాలతోటి వేరే ఊరికి వెళ్ళేవాళ్ళం. ఢిల్లీలో చేసాం అండ్ అలా బాంబేలో షోస్ ఇచ్చాము. అలా ఇట్ వాజ్ మై చైల్డ్హుడ్ వాజ్ లైక్ దాట్. కంప్లీట్లీ ఇంటూ డ్రామాస్. యా. మరి స్టడీస్ కూడా స్కూల్కి వెళ్ళేదాన్ని. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ నాటకంకి వెళ్ళి అందరు ఒక టీం ఉండేది. వి ఆల్ వర్ లైక్ ఒక 30-40 మెంబర్స్ ఉండేవాళ్ళం. సో అందరూ కలిసి థియేటర్ అలాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. వీ హ్యావ్ అ థియేటర్ నటన అని మైసూర్లో ఉంది ఆల్రెడీ. నేను అది మిస్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసాను కదా. సో ఐమ్ నాట్ ఏబుల్. అక్కడ ఇంకా షోస్ జరుగుతుంటాయి. జనాలు చాలామంది వస్తారు. ఎవ్రీ సాటర్డే వాచ్ చూస్తారు అక్కడ నాటకాలని. అది మిస్ అవుతున్నాను. ఐమ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజెస్ నౌ. ఎందుకంటే నేను డిగ్రీకి వచ్చేసరికి ఇలా కన్నడ సీరియల్స్ ఆఫర్స్ వస్తుంటే లెట్ మీ ట్రై. మా అమ్మకి ఇష్టం, చాలా ఇష్టం. మా నాన్నకి అంత ఏమి ఉండింది కాదు. ఇదే థియేటర్ చేసుకో చాలు అండ్ విత్ దాట్ కొంచెం ఏదైనా డిగ్రీ ఏదో కంప్లీట్ చేసుకో అంతే. హీ డెంట్ వాంట్ మీ టు డూ ఎనీథింగ్ మోర్. బట్ మా అమ్మమ్మకి చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చేస్తున్నావు కదా, బాగా యాక్ట్ చేస్తున్నావు కదా, వాళ్ళందరూ టీవీలో చేస్తారు, నువ్వు కూడా చేయొచ్చు కదా, టీవీలో కానీ సినిమాలో కానీ అలా చేయొచ్చు కదా అని. నాకు అంత థాట్ ఉండింది కాదు. ఐ హ్యావ్ టు గో ఎక్స్ప్లోర్ మోర్ అని ఏం ఉండింది కాదు. ఐ వాజ్ కంటెంట్ ఇన్ మై థియేటర్ థింగ్స్. బట్ ఏంటంటే మై పేరెంట్స్ వాంటెడ్ మీ టు డూ. మా అమ్మ మెయిన్గా చెయ్యి అని చెప్పారు. సో ఆఫర్స్ వస్తుంటే వై నాట్ ట్రై అని చెప్పి ఒక దేవి అని కన్నడ సీరియల్తో స్టార్ట్ చేశాను. ఐ డిడ్ ఎ సపోర్టింగ్ క్యారెక్టర్ ఫస్ట్ సీరియల్. అది చాలా మందికి రీచ్ అయ్యింది అండ్ ఎవ్రీవన్ యాక్సెప్టెడ్ మెయిన్ కర్ణాటక. అండ్ ఆ తర్వాత ఇంకోటి సీరియల్ చేశాను పవిత్ర బంధన అని. ఆ తర్వాత ఇంకోటి. ఆఫ్టర్ దట్ తెలుగు ఆఫర్ వచ్చింది అన్నపూర్ణ నుంచి. ప్రభు గారు హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ చేయాలి తెలుగు ఒకటి అని. తెలుగు హౌలే యాక్ట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ రాదు నాకు. కన్నడనే వచ్చి లాంగ్వేజ్ రాదు, నేను రాలేను, చేయలేను అని 15 days ఐ డెంట్ యాక్సెప్ట్. లేదు ఐ కాంట్ డూ ఇట్, టైం కన్నడ సీరియల్ చేసుకుంటాను చాలు అని చెప్తున్నా. సో నో ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, యూ కెన్ కమ్ హియర్, విల్ టీచ్ యూ ది లాంగ్వేజ్ అని చెప్పారు. ఎలా అన్నారో అలాగే అందరూ నాకు బాగానే నేర్పించారు తెలుగు. ఇప్పుడు ఐ డోంట్ నో, ఇప్పుడు కూడా కొంచెం స్టామర్ అవుతుంది కానీ ట్రైయింగ్, నేర్చుకున్నాను, అర్థమవుతుంది అంత నీట్గా మాట్లాడనుకుంటా. ఇంతవరకు వచ్చు. చాలా బాగా మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ యూ హావ్ లెర్న్డ్ అ లాట్ ఇన్ వెరీ షార్ట్ టైం. యు ఆల్ హావ్ మేడ్ మీ లెర్న్ యాక్చువల్లీ. వెరీ నైస్. లైక్ స్పీకింగ్ ఇన్ తెలుగు ఇస్ వెరీ నైస్ అనమాట. చాలా బాగా మాట్లాడి తెలుగులో. నేను మామూలుగా ఎక్కువ ఇంగ్లీష్లో చేయాలేమో అనుకున్నాను, నైస్ తెలుగులోనే చేస్తున్నాను అనమాట. శశిరేఖకి వచ్చిన తర్వాత అండ్ వెళ్ళలేదు, ఇంకా కన్నడలో ఆఫర్స్ తీసుకోలేదు. అంటే ఇక్కడ బిజీ అయిపోయాను. ఆల్మోస్ట్ 20-25 days ఐ స్టే ఇన్ హైదరాబాద్. 5 days టైం వస్తే మైసూర్కి వెళ్తాను, ఇంట్లో ఉంటాను. శశిరేఖతోనే ఐ వాజ్ బిజీ డూయింగ్ ఇట్. జస్ట్ నిన్ననే అయిపోయింది. డే బిఫోర్ ఎస్టర్డే స్టాప్ షూటింగ్ ఫర్ శశిరేఖ. అయిపోయింది. జస్ట్ ఓవర్. ఎన్ని ఇయర్స్ చేసావు? 3 years కంప్లీట్. 3 complete years. కరెక్ట్గా ఈ టైంలో షూటింగ్ స్టార్ట్ చేసాం. 800+ ఎపిసోడ్ అయింది అనుకుంటా, ఆర్ 800. ఇదే టైంకి ఇదే సేమ్ ఏరియా ఐ కేమ్ హియర్ అండ్ స్టేట్ అండ్ ఆల్. ఓహ్ నైస్. జనరల్గా ఒక సీరియల్ ఇక్కడ చేస్తున్నప్పటికీ మనం పుట్టిన ఏరియాలో మన మాతృభాషలో కంపల్సరీ చేయాలనుకుంటాం. ఇప్పుడున్న కన్నడ అమ్మాయిలు కూడా ఇక్కడ చేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఒక సీరియల్ చేసుకుంటున్నారు. సో నువ్వు ఎలా ఎందుకు షిఫ్ట్ చేసుకున్నావు? నేను ప్రాబ్లం ఏమైందంటే నాకు బెంగళూరు
బెంగళూరు కూడా నాకు కొత్తగానే ఉండింది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎలా ఉంటున్నానో ఐ యూస్ టు స్టే ఇన్ బెంగళూరు ఆల్సో ది సేమ్ వే. బట్ నా ఇప్పటికీ మా అమ్మ అదే చెప్తుంటుంది, అక్కడ చేస్తున్నావు ఇక్కడ వాళ్ళకి ఎవరికీ తెలియదు, మా పక్కింటి వాళ్ళకే తెలియదు నువ్వేం చేస్తున్నావు అని, ఇంకెవరికో తెలియదు, వి వాంట్ దెమ్ టు నో నువ్వేం చేస్తున్నావు అని ఫీల్ అవుతారు. ఇప్పటికీ కన్నడలో చేయమంటారు. షుడ్ స్టార్ట్ ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా కొన్ని 3-4 months అయ్యాక ఐ షుడ్ స్టార్ట్. ఏంటంటే హైదరాబాద్లో చేసి ఇంకా కర్ణాటకలో చేసి రెండు వైపు మేనేజ్ చేయడం, ఐ హ్యావ్ టు ట్రావెల్ అ లాట్ నో. అది మళ్ళీ మైసూర్లో ఉంటాం, ఫ్యామిలీ మైసూర్లో ఉంటుంది. సో మైసూర్ దాకా వెళ్ళడం, ఇంటికి వెళ్ళడానికి టైం దొరకదనమాట, మేనేజ్ చేయలేను. అందుకే ఒకటే చేద్దాం అనుకుని హియర్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ మోర్ దెన్ వాట్ ఐ గాట్ ఇన్ కర్ణాటక, కాబట్టి ఇక్కడ కంటిన్యూ అవుతున్నా. అండ్ శశిరేఖ టైంలో ఐ హర్డ్ సో మెనీ ఛానల్స్ అండ్ సో మెనీ ప్రొడ్యూసర్స్ వర్ ట్రైయింగ్ యూ టు పుట్ ఇన్ ద సీరియల్ అని, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు అని, నిజమేనా? రెండు చేయడానికి ఐ డోంట్ నో. ఇప్పుడు ఇక్కడ శశి అని ఫిక్స్ అయి ఉంటారు అందరూ, చాలా జనాలు అందరూ దే ఆర్ ఇంకా శశి అని అంటుంటారు. ఇంకోటి వెళ్ళగానే ఐ విల్ బీ ఎన్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు అది తీసుకోరు అనమాట. దట్ వాట్ ఐ ఫీల్, ఐ డోంట్ నో. ఒక్కటే చేయడం బెటర్ అని నేను అలా అనుకున్నా, ఐ డోంట్ నో. ఇంకా కొందరు నాకు అలాగే చెప్తారు, డూ వన్ అని చెప్తుంటారు. ఐ డోంట్ నో, నాకు అది స్ట్రెస్ అయిపోతుందేమో, ఎక్కువ బిజీ అయిపోతే కష్టం అవుతుందేమో అని. అండ్ నాకు ఒక్కసారైనా మంత్లీ ఒక్కసారైనా ఇఫ్ ఐ డోంట్ గో సీ మై హోమ్ అండ్ ఆల్, మా అమ్మ నన్నని చూడకపోతే ఐ ఫీల్ రియలీ బ్యాడ్, వాట్ ఎమ్ ఐ డూయింగ్ అని అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళలేకపోతానేమో, ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో అని ఐమ్ స్కేర్డ్ టు టేక్ ఆల్మోస్ట్ దిస్ షూట్ ఫర్ ఆల్మోస్ట్ 18 days a month, 17-18 days షూట్ చేస్తాను. లాస్ట్లో అయితే సాటర్డేస్ కూడా వచ్చేది కదా, మళ్ళీ మధ్యలో ఈవెంట్స్ అవి ఉంటాయి. సో ప్రాబ్లం అయిపోద్దేమో ప్రొడ్యూసర్స్కి, ఇక్కడైనా అక్కడైనా నా డేట్స్ వల్ల ప్రాబ్లం అవుతాయి, వాళ్ళకి స్ట్రెస్ నాకు స్ట్రెస్, అంతా ప్రాబ్లం అయిపోద్దేమో అని ఐ యూజువలీ డోంట్ టేక్ అప్ 2 projects సీరియల్స్ రెండు అని చేస్తే ఐ డూ 1. ఇంకా నెక్స్ట్ అప్పుడప్పుడే వచ్చాను కదా, లెట్ మీ ఫస్ట్ సెటిల్ డౌన్ 3 years ఇది ఫినిష్ చేసి నెక్స్ట్ నుంచి లెట్ మీ థింక్ దట్ వే చేద్దాం రెండు అని అలా అనుకున్నా. సో నెక్స్ట్ షుడ్ సి రెండు చేయాలా అలా ఆలోచించాలి. ఐ గోట్ మెనీ, ఆల్మోస్ట్ ఏది కొత్తది స్టార్ట్ అయినా దే యూస్ టు అప్రోచ్ మీ. బట్ ఐ ఆల్సో హర్డ్ మెనీ టైమ్స్, చాలా మంది అప్రోచ్ అయినట్టు కూడా నాకు తెలుసు అప్పుడు. సో అప్పుడు అనుకున్నాం షీ హ్యాస్ అ రెస్ట్రిక్షన్, షీ హ్యాస్ అన్ అగ్రిమెంట్ కూడా ఉంది. ఎవరికైనా అగ్రిమెంట్ ఉంటుంది అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీ ఆల్సో కదా. ఒకటి చేస్తుంటే అదే కాన్సన్ట్రేట్ చేసి డెడికేటెడ్లీ డూ వర్క్ ఫర్ దాట్ ప్రాజెక్ట్ అని అలా అనుకుంటాను నేను కూడా. సో దానివల్ల ఐ కుడెంట్ టేకప్ ఎనీ అదర్, షుడ్ సీ ఫ్యూచర్. మా టీవీలో వర్క్ చేసావు ఇప్పుడు దాకా, దట్ అ వెరీ రెప్యూటెడ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్లో. అండ్ ఈ సీరియల్ ఆఫ్టర్ 3 years విత్ కంటిన్యూస్ జర్నీ విత్ అన్నపూర్ణ ఆర్ మా టీవీ. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ సీరియల్ అయిపోయింది కాబట్టి యూ టూక్ అప్ కొత్త ప్రాజెక్ట్. బట్ అది ఛానల్ మారింది, బ్యానర్ మారింది. ఓకే, అది సీక్రెట్గా ఉంచుతా, ఏ ఛానల్ ఏ బ్యానర్ చెప్పను. బట్ ఐఎమ్ మిస్సింగ్ మా టీవీ, ఐఎమ్ మిస్సింగ్ అన్నపూర్ణ అ లాట్. ఎవరికైనా ఉంటుంది, బికాజ్ అన్నపూర్ణ ఫస్ట్ డెబ్యూ సీరియల్ స్టార్టింగ్ విత్ అన్నపూర్ణ ఇస్ అ బ్లెస్సింగ్ నిజంగా. అండ్ మా టీవీ ఆఫ్ కోర్స్ ఛానల్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ. అండ్ అన్నపూర్ణ యూ నో హౌ బిగ్ ఇట్ ఇస్. చాలా అంటే చాలా, అక్కడే రోజు స్టూడియోలో ఉండి హైదరాబాద్ షూటింగ్ అంటే నాకు అన్నపూర్ణనే గుర్తొస్తుంది ఎప్పటికైనా. ఇప్పుడు దట్ మెమోరీ దట్ ఆ గుర్తుని మిస్ చేసుకుంటా. ఇంకా నెక్స్ట్ ఐ వోంట్ బీ షూటింగ్ అండ్ అన్నపూర్ణ అనే థాటే చాలా బాధగా అనిపించింది నాకు. ఆల్మోస్ట్ 2 months ఐ నో అబౌట్ ఇట్ కదా, అయిపోతుంది అని. అన్నపూర్ణకి వెళ్ళగానే దీస్ ఆర్ మై లాస్ట్ డేస్ వర్కింగ్ విత్ అన్నపూర్ణ అని ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్, బట్ కాంట్ హెల్ప్, should move on, no. But it was really nice working with Annapurna, best experience in my life. That is, Shashi BTech is one thing,
which has happened so big for me and best thing happened ever in my life. So miss అవుతా ఏం చేయలేను, హ్యావ్ టు మూవ్ ఆన్. యా బట్ వాట్ మై క్వశ్చన్ ఇస్, ఒకసారి ఒక ఛానల్లో స్టార్ట్ అయితే ఒక సీరియల్ అయిపోయినా ఇంకో సీరియల్ మళ్ళీ ఆ ఛానల్ వాళ్ళు ఆ స్టార్ని పోగొట్టుకోరు. దే మేక్ అ స్టార్, దే వోంట్ లూజ్ ద స్టార్, దే స్టిల్ కీప్ ద స్టార్ విత్ దెమ్ ఓన్లీ. సో జనరల్గా బయటకు వెళ్ళొచ్చారు, వాళ్ళే నెక్స్ట్ ఆఫర్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు వెళ్ళొద్దని. బట్ మీ ఛానల్ కూడా చేంజ్ చేయడానికి కారణం ఏమైనా ఉందా? ఏం లేదు, ఐ వాజ్ హ్యాపీ విత్, ఐఎమ్ స్టిల్ హ్యాపీ విత్ ద ఛానల్ అండ్ ఐఎమ్ ఆల్ గుడ్ విత్ దెమ్. బట్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు సీ దట్ ఆల్సో కదా. ఇక్కడ కూడా చాలా బాగుంది, ఆల్ సీరియల్స్ దే డూయింగ్ వెరీ గుడ్ ఇన్ మా టీవీ. జస్ట్ దట్ ఏంటనేది తెలీదు, సంథింగ్ పుల్డ్ మీ టు, ఒక కాంపౌండ్లో ఉన్నాను ఇప్పటిదాకా. ఐ వాజ్ అ స్టార్ హియర్, I don't know, you all made me a star here and you say that I'm a star, blessed to have been called like that. But ఏంటంటే ఇక్కడే ఒకటే కాంపౌండ్ అయిపోతే ఐ కాంట్ ఎక్స్ప్లోర్ ది అదర్ థింగ్స్. వేరే కూడా ఉంటుంది కదా ప్రపంచం, అది కూడా చూద్దాం, లెట్ మీ ఎక్స్ప్లోర్, లెట్ మీ మూవ్ ఆన్ ఫ్రమ్ వన్ టు అనదర్. అలాగే అవుతూ వచ్చాను ఇప్పుడు దాకా అయితే జర్నీలో. సో లెట్ మీ సీ వాట్ ఎల్స్ ఇస్ దేర్, చూద్దాం. ఇక్కడ ఈ కాంపౌండ్లో కూడా ఉంటాను, ఐఎమ్ దేర్ విత్ మా టీవీ ఫర్ ఎవర్. బట్ బయటకు కూడా వచ్చి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని, అదే రిస్క్ తీసుకుందాం ఎలా ఉంటుందో అని. ఇట్స్ అన్ అడ్వెంచర్, నో, లైఫ్ ఇస్ అన్ అడ్వెంచర్. సో ఐ డోంట్ వాంట్ టు స్టే స్టాగ్నెంట్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఐ ప్రిఫర్ మూవింగ్ ఆన్. సో అలా అనుకొని ఐ షుడ్ మూవ్ ఆన్ అనుకొని ఐ మూవ్డ్ ఆన్, అంతే. ఓకే, నో పర్టిక్యులర్ రీజన్స్ లైక్ ఇక్కడ చేయొద్దు అనేది ఏం లేదు. ఆల్వేస్ హ్యాపీ విత్ మా టీవీ అండ్ ఆల్వేస్ దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అని అనుకుంటున్నా, అనుకుని. బట్ జస్ట్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఐ మూవ్డ్ ఆన్, అంతే, ఇంకేం లేదు, నో అదర్ రీజన్స్. ఓకే, సరే, ఇప్పుడు మేఘన గురించి గాసిప్స్కి వద్దాము. ఓకే, ఏమేమి ఉన్నాయి గాసిప్స్ నాకు తెలీదు, యూ షుడ్ టెల్ మీ నవ్. ఏముంది నా గురించి గాసిప్, దానికి నేనేం చెప్పాలి? ఓకే, లెట్ మీ లిసన్ టు మై గాసిప్స్, ఏముంది అని. అయితే నేను చాలా జనరల్గా కూర్చుంటే 4 గాసిప్ చెప్తానే ఉంటాను అందరి గురించి. సో అలా అదంటే మేఘనాకి అన్నపూర్ణకి పడట్లేదు, మేఘన బాగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది, ఫస్ట్ చాలా తక్కువ ఇచ్చారు, తర్వాత ఎక్కువ డిమాండ్ చేసింది, మన ఇద్దరు పడట్లేదు, అందుకే బాగున్న సీరియల్ని కూడా ఆపేస్తున్నారు మధ్యలో. అవునా? దిస్ ఇస్ వెరీ న్యూ టు మీ. అన్నపూర్ణకి నాకు ఎప్పుడు గొడవ లేదండి, బికాజ్ దే ఆర్ హూ కెన్, నేనేదో ఐఎమ్ వెరీ స్మాల్ టు అన్నపూర్ణ, ఐఎమ్ నథింగ్ టు అన్నపూర్ణ యాక్చువల్లీ. వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ వే. అన్నపూర్ణ అంత పెద్దది, అంత గొప్పది, అండ్ నేను గొడవ పెట్టుకోవడానికి కూడా ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నో వన్ టు ఈవెన్ ఫైట్ విత్ దెమ్. అలాంటిది ఏం లేదు. ఆఫ్ కోర్స్ రెన్యూమరేషన్ ఎలా స్టార్టింగ్లో వీ గెట్ 1 ప్రైజ్ అండ్ అది అలా ఉంటుంది. రెన్యూమరేషన్ గురించి అయితే వీ నెవర్ ఫాట్. అండ్ అన్నపూర్ణ సచ్ బిగ్ కంపెనీ కెన్ నెవర్ ఫైట్ ఫర్ ఇది రెన్యూమరేషన్ గురించి. దే డోంట్ ఈవెన్ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ ఐమ్ నెవర్ డిమాండెడ్, అలాంటి డిమాండ్ చేశాను అలాంటిది ప్యూర్ రూమర్, ఇది ఇంకేం లేదు. దేశా అండ్ అగ్రిమెంట్స్ ఉంటాయి మాకు. ఎలా అగ్రిమెంట్లో స్టార్టింగ్ ఏం ప్రైస్ ఉంటుంది అండ్ అగైన్ దే హ్యావ్ టు ఇంక్రీజ్ అండ్ దట్ థింగ్ విల్ బి దేర్, నో. అలాగే ఇంక్రీజ్ చేశారు అండ్ ఐ నెవర్ డిమాండెడ్ ఫైట్, అలాంటివి కూడా ఏమీ జరగలేదు. ఎలా ఉండిందో అగ్రిమెంట్, ఇయర్లీ దే హ్యాడ్ టు ఇంక్రీజ్ ఫర్ ఫ్యూ ఎపిసోడ్స్, అలా ఉంటుంది కదా, అవన్నీ జరిగింది. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ అన్నపూర్ణ. సో యాజ్ ఐ సే forever I say that it is a blessing for me to have started my career in Telugu industry with Annapurna. ఏం ఫైట్స్ లేవు, దిస్ ప్యూర్ రూమర్, అలాంటిది ఏం లేదు. ఓకే, దాని గురించి ఆపడం కూడా కాదు, బికాజ్ శశిరేఖ పరిణయం వీ హ్యాడ్ ఫ్యూ, అంటే గ్రౌండ్లో వాళ్ళ స్క్రీన్ ప్లేకి కొన్ని ఉండింది, దట్ డ్రీమ్ గర్ల్ ఆ సీక్వెన్స్ ఉండింది అండ్ మ్యారేజ్ అలా సీక్వెన్స్ ఉండింది. మాకు చాలా బాగా వచ్చాయి రేటింగ్స్ అండ్ యూ నో యాజ్ ఎవ్రీ వన్ నో వీ రీచ్ టు అ లాట్ ఆఫ్ పీపుల్. అది ఒకటి రివీల్ అవ్వగానే ది స్టోరీ వైజ్ స్టోరీ ఏం చేయాలి, దే వర్ డన్ విత్ ది స్టోరీ, వీ వర్ డన్ విత్ ది స్టోరీ. ఎప్పుడైతే డ్రీమ్ గర్ల్ అనేది రివీల్ అయిపోయిందో స్టోరీ ఏమి ఉండింది కాదు.
స్టిల్ పీపుల్ లవ్డ్ us సో మచ్ దట్ వీ యూస్ టు గెట్ అ గుడ్ రేటింగ్. సో అలాగే కంటిన్యూ చేశారు. ఇంకా స్టోరీ ఏం లేదని ఆపేశారు, కానీ నథింగ్ లైక్ ఐ డిమాండెడ్ మోర్ అండ్ దే స్టాప్డ్ అండ్ ఫైట్స్ అలాంటివి సీరియస్లీ నథింగ్. కెమెరా ఉందని చెప్పట్లేదు, నార్మల్గా మీకే చెప్తున్నాను నేను. పాపం తను చాలా జెన్యున్ అనిపిస్తుంది, ఇది మాత్రం నేను రియలైజ్ అయ్యాను. అండ్ ఒక హీరోతో వర్క్ చేస్తే జనరల్గా ఇట్ హ్యాపెన్స్, మన కెమిస్ట్రీ వర్కౌట్ అవుద్ది. అలాగే చాలా మంది హీరోయిన్స్ గాట్ మ్యారీడ్. బట్ నాకు అభికి ఏమైనా ఉందా? గాట్ ఇట్ విన్నాం. అది కూడా వాళ్ళిద్దరికి చాలా కెమిస్ట్రీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా బాగా నడుస్తుంది. ఆఫ్లైన్ కెమిస్ట్రీ యూ కెన్ నెవర్ సే ఆర్ ఆఫ్లైన్ కెమిస్ట్రీ. యూ షుడ్ కమ్ టు మై సెట్. అందుకే గాసిప్ అని చెప్పా. ఐ నో బట్ అది నార్మల్గా వచ్చేస్తుంది. స్క్రీన్లో ఇంత బాగుంటే ఆఫ్ స్క్రీన్ కూడా ఇలాగే ఉంటారేమో అని చాలామంది, నా వరకు రూమర్స్ రాదు, బికాజ్ నేను అంత ఎంకరేజ్ చేయను. గాసిప్స్ అనే కానీ ఐ స్టేస్ ఆ లిటిల్ అవే ఫ్రమ్ దేర్. ఏంటంటే హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. బట్ ఏంటంటే అంతే స్టార్టింగ్ నుంచి అలాగే, బికాజ్ ఐ కేమ్ హియర్ వేరే లాంగ్వేజ్ తోటి వచ్చారు. సో నేను ఎందుకు స్టార్టింగ్లో ఎవరితోటి అంతగా మాట్లాడేదాన్ని కాదు. తర్వాత అతనితోటి కూడా ఆబ్వియస్లీ మాట్లాడలేదు, అప్పుడు ఎక్కువ మాట్లాడలేదు, హాయ్ అండ్ బాయ్ అంతే, అలాగే ఉండేదాన్ని. తర్వాత అందరితోటి ఇట్ యూస్ టు ఆర్ సెట్ వాజ్ అ టీమ్, లైక్ ఆర్ డైరెక్టర్ వేణుగోపాల్ గారు కానీ, దాము సార్, ఆర్ కెమెరామెన్, వివర్ అ గుడ్ టీమ్. సో ఆ టీంలో ఎలా అయిపోయిందంటే సపరేట్గా ఎవరు అలా ఆర్టిస్టులు సపరేట్గా లేదంటే టెక్నీషియన్స్ సెపరేట్గా అలా ఉండేవారు కాదు. ఎప్పుడు నాకైతే ఎప్పుడు షూటింగ్ ఉంటుంది కదా, ఎవ్రీ షాట్ ఐ యూస్ టు బీ దేర్. అలా ఏమైపోయిందంటే అందరితోటి ఉండేసరికి వీ నెవర్ గాట్ టైమ్ టు గో సపరేట్లీ అండ్ సిట్ అండ్ స్పీక్. అలాంటిది ఏం జరగలేదన్నమాట ఆఫ్లైన్ కెమిస్ట్రీ ఉండడానికైనా. దట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ అవర్ సెట్స్. అందరూ యునైటెడ్గా అందరూ ఒకేసారి జోక్లు అవి ఉండేది. సో సరదాగా ఇట్ యూస్ టు బీ అ టీమ్ ఆల్వేస్. అందరితోటి ఎక్కువ మాట్లాడేదాన్ని. స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా సైలెంట్గా ఉండేదాన్ని. తర్వాత మాట్లాడి అన్నీ నేర్చేసుకున్నా. సో యాజ్ అ టీమ్ వి వర్ దేర్. అండ్ జాను, మహి, మహి, నేను, నిహారిక అని మా అక్క క్యారెక్టర్ చేసేది, శారద క్యారెక్టర్ చేసేది, అర్పణ, అభి, హరి, చాలామంది చిన్నపిల్లలది ఒక యూత్ బ్యాచ్ ఉండేది ఆర్టిస్టులలో. మేము టెక్నీషియన్స్ అందరూ కలిసి అలా వీవర్ యాజ్ అ టీమ్. సో అలాంటిది ఎప్పుడు రాలేదన్నమాట మాకు కెమిస్ట్రీ అనేది. ప్యూర్లీ వీ యూస్ టు యాక్ట్ అనమాట. ఏదో తెలీదు అసలు, ఎప్పుడు రాలేదు. నాకు అదే ఆలోచిస్తా, ఎప్పుడైనా రావాలి కదా కెమిస్ట్రీ అనేది ఆఫ్ స్క్రీన్. ఇంతగా యాక్ట్ చేస్తుంటాం. అక్కడ మా డైరెక్టర్ గారు ఇది ఇస్తూనే ఉంటారు కదా, ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటారు కదా, ఇలా చూసుకోండి, అలా చేసుకోండి. అది గోలగా ఉంటే ఐ డోంట్ నో, నెవర్ కేమ్ ఇన్ టు అవర్ రియలైజ్ కూడా ఎప్పుడు అవ్వలేదు. అండ్ వీ నెవర్ అలాంటిది ఏం జరగలేదు అనమాట. ఎంత వీ హ్యావ్ డన్ మెనీ రొమాంటిక్ సీన్స్ అండ్ ఆల్. అది నార్మల్గా షూటింగ్లోనే ఉండేది. ఎప్పుడు ఆ కెమిస్ట్రీ అనేది మాకు దట్ బాండింగ్ వీ నెవర్ గాట్. టీంతో ఉన్నామో లేదంటే అలా ఒక గ్రూప్ ఉండే, ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండేదో. సో సపరేట్గా లేము కాబట్టి వీ నెవర్ గాట్ దట్ ఫీలింగ్. ఏమో తెలియదు నాకు కూడా. ఆఫ్లైన్ కెమిస్ట్రీ అయితే ఏం లేదు, ఏ హాయ్ బాయ్ అంతే, ఎరా పోరా అలాగే ఉంటుంది, కానీ అది రాలేదు. ఐ డోంట్ నో. సరే, ఓకే. మేఘనతో కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలంటే అబ్బాయి ఎలా ఉండాలి? ఓకే, దిస్ ఇస్ అ క్వశ్చన్. అబ్బాయి ఐ డోంట్ నో, అంత అబ్బాయిల గురించి అంత ఆలోచించండి నేను ఎక్కువ. ఏజ్లో? నా ఏజ్లోనే ఐ డోంట్ నో. మా నాన్న ఎవరినో వెతికి పెడతారు, అదొక ఫిక్స్ అయిపోయాను. కాబట్టి నేను ఎవరిని వెతుకోలే. ఆబ్వియస్లీ అరేంజ్ మ్యారేజ్, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ ఆఫ్ మై ఫ్యామిలీస్ డెసిషన్ అనమాట. వాట్ ఎవర్ దే ఆర్ డెసిషన్, ఓకే ఐఎమ్ ఫైన్ విత్ దట్ డెసిషన్. ఐ ప్రామిస్డ్ మై డాడ్ దట్ వే. యూ సీ సమ్వన్, ఈవెన్ ఇఫ్ ఐ లైక్ సమ్వన్, ఐ టెల్ దట్ గై. ఇప్పుడు మా నాన్నను ఒప్పించు, మా నాన్న ఒప్పుకుంటే ఈరోజే పెళ్లి చేసుకోండి అని చెప్తా. సో నేను వెతుక్కోవట్లేదు ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని. హీ షుడ్ బి లైక్ మీ. మా నాన్న అయితే నన్ను రాణిలా చూసుకున్నాడు. హీ హస్ ట్రీటెడ్ మీ లైక్ ప్రిన్సెస్. సో హూఎవర్ కమ్స్ హీ షుడ్
ప్రిన్సెస్లోనే ఉంచాలి నన్ను. ఓకే, దట్ థింగ్ నన్ను చాలా మంచిగా చూసుకుంటే దెన్ ఐ ఆస్క్ హిమ్ గో టాక్ టు మై డాడ్, పెళ్లి చేసేసుకుందాం అని చెప్పేస్తా. దట్ ఈస్ వన్ థింగ్. ఇట్ హ్యాస్ టు బి అన్ అరేంజ్ మ్యారేజ్, అదర్వైజ్ నో. పారిపోయి పెళ్లి చేసుకొని లవ్ స్టోరీ, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్. ఓకే, ఐ వాంట్ లవ్ స్టోరీ, బాగుంటుంది లవ్ స్టోరీ ఉంటే, కానీ మా నాన్నను ఒప్పించాలి ఫస్ట్. నాన్న ఒప్పుకుంటే ఐ గెట్ మ్యారీడ్ టు హిమ్. దట్ క్వాలిటీ యూ షుడ్ హ్యావ్. మీ నాన్నను ఒప్పిస్తా పెళ్లి చేసుకుంటావా అంటే రెడీ, ఓకే పెళ్లి చేసుకుంటా అని చెప్పి. ఓకే, నాన్న నొప్పించాలి, ప్రిన్సెస్లో చూసుకోవాలి. జనరల్గా అమ్మాయిలు అలా ఇలా కోరుకుంటారు. ఎలా ఉండాలి అబ్బాయి లుక్సా? నేను కొంచెం డార్క్ ఉంటా కదా, తెల్లగా ఉండాలి అబ్బాయి. అదేంటి డామినేట్ అయిపోతాడు కదా? పర్లేదు. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇద్దరు, నేను వేరు కాదు అతను వేరు కాదు అలా ఉంటారు కదా. సో నాకు లేనిది వాళ్ళకుంటే దట్ ఈస్ మైన్ ఓన్లీ. నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతాను, నేను తెల్లగా లేను. మా అమ్మ తెల్లగా ఉంటుంది అని మా నాన్నకి చెప్తుంటా, నువ్వు నల్లగా ఉండు, నేను నల్లగా పుట్టాను, తెల్లగా ఉంటుంటే బాగుండే. సో హూమ్ ఎవర్ ఐ మ్యారీ హీ షుడ్ బి ఫేర్ అండ్ అలానే అనుకుంటున్నా. హీ షుడ్ బి ఫేర్ బై హార్ట్ ఆల్సో. అలా ఉండాలి, హ్యాండ్సమ్గా ఉండాలి, ఆబ్వియస్లీ బాగుండాలి అని కోరుకుంటున్నా. ఐ డోంట్ నో హూమ్ ఐల్ ఎండ్ అప్ విత్ ఫైనలీ. ఇప్పుడైతే అబ్బాయిల గురించి ఆలోచించట్లేదు, కాన్సన్ట్రేటింగ్ ఇన్ కెరియర్ అండ్ ఆల్. చూడాలి, మంచివాడు వస్తే ఐ స్పీక్ టు మై డాడ్, ఐ లాస్ట్ టు స్పీక్ టు మై డాడ్. జనరల్గా అంటే అమ్మాయి అంటే వెనకాల చాలా మంది ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు కదా, అందులో కొంచెం అందంగా ఉన్నాయి అమ్మాయి అంటే ఇంకెక్కువ మంది ఫ్లర్ట్. సో నేను ఎవరు ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేయలేదు. నేనేం చేస్తా తెలుసా, ఎవరైనా మాట్లాడుతున్నారు అప్పుడే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంత పెద్దగా ఈ లవ్ గివ్ అంతా. అలాంటిది ఏమైనా ఉంటే డోంట్ టాక్ టు మీ అని చెప్పేసి. యూజువలీ మాట్లాడడం చాలా తక్కువ. నేను ఎవరైనా మాట్లాడినా కూడా 2-3 days ఐలోకి హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని కొంచెం ఫ్లర్ట్ చేస్తున్నారు అంటే కొంచెం పక్కన పెట్టి ఓకే ఇగ్నోర్ దెమ్. అండ్ ఇగ్నోర్ అని కూడా కాదు, ఐ డోంట్ నో, యూజువలీ డోంట్ స్పీక్. అది నాకు చాలా చాలా రెస్ట్రిక్టెడ్ సర్కిల్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు. విత్ దెమ్ ఆల్సో నేను 2-3 days ఒక్కసారి ఎప్పుడైనా ఒక మెసేజ్ అలా పెడతాను, కానీ ఐ డోంట్ నో, నాకు మెసేజ్ చదవడం కూడా ఎక్కువ చేయను, మాట్లాడడం కూడా ఎక్కువ మాట్లాడను, ఫోన్లో కూడా రిసీవ్ చేయడమే తక్కువ. ఈ వర్క్ కాల్స్ అవి రిసీవ్ చేసి ఇంకా అంతే, తర్వాత చాలాసేపు మాట్లాడడం కానీ అలాంటిది కానీ ఏమి ఉండదు. సో ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ టు ట్రై, ఆ ఛాన్సే ఇవ్వట్లేదు నేను మోస్ట్లీ. అలా అనిపిస్తే కూడా ఐ కీప్ దెమ్ లిటిల్ అవే. అండ్ అవే అనడానికి ఎవరైనా సరే పాపం మంచి వాళ్ళు మాట్లాడినా కూడా కొంతసారి అలాగే అయిపోద్ది. ఐ డోంట్ గెట్ బ్యాక్ టు దెమ్. కొన్ని రోజులు మాట్లాడతాను, తర్వాత ఐల్ బీ ఇన్ మై ఓన్, ఇక్కడెక్కడో బిజీ అయిపోతే కంప్లీట్గా మర్చిపోతాను అనమాట. నాకే అలా అనుకుంటాను, ఎందుకు నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా మర్చిపోతాను వీళ్ళని. అసలు ఫేస్ కూడా గుర్తుండదు ఒక్కోసారి నాకు. తర్వాత చాలా ఒక 5 నిమిషాల 10 నిమిషాల తర్వాత ఓకే వీళ్ళు కదా, నేను ఎందుకు మర్చిపోయాను, నాకేమో ప్రాబ్లం ఉందని నేనే అప్పుడు రియలైజ్ అవుతా. సో ఐమ్ నాట్ వెరీ ఫ్రెండ్లీ విత్ దిస్ సోషల్ గ్యాదరింగ్స్ అండ్ ఆల్. అలా ఉండను అనమాట. ఐ డోంట్ నో, ఇప్పుడు కలిసినప్పుడు ఐ స్పీక్, ఆ తర్వాత కాంటాక్ట్లోనే ఉండను. అలా సమ్వేర్ ఐల్ బీ వ్యానిష్డ్ అవే, అలా అయిపోతా. సో ఆ ప్రాబ్లం నాకు రాలేదు, ఏదో ఫ్లర్ట్ చేశారు ప్రాబ్లం ఫేస్ చేశాను అలాంటిది. ఐ డోంట్ నో, ఇప్పుడు దాకా అయితే ఐ నెవర్ ఫేస్డ్ ఇట్ సో మచ్. లేదు అన్న చెప్పేశాను కదా ఫస్టే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇదే అదని, లవ్ గేవ్ ఇవన్నీ నాకు నచ్చదు అనేసరికి పాపం వాళ్ళకు కూడా ట్రై చేసి కూడా లాభం లేదేమో, లైట్ తీసుకుందామని లైట్ తీసుకుంటారేమో మోస్ట్లీ, అలా అనుకుంటున్నా. ఓకే, బట్ వాట్ ఐ హర్డ్, అన్నపూర్ణలో 2 సీరియల్స్ నడుస్తుంటే ఒక సీరియల్ ముద్దమందారం అయిపోయింది. ముద్దమందారంలో పాపం అందరూ సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సో శశిరేఖలో ఆల్ యంగ్ గర్ల్స్, లైక్ యూ, మహియాపర్ణ, నిహారిక, సో అక్కడ సెట్ లో 2 షూటింగ్స్ ఉన్న వాళ్ళు ఆ సెట్ లో అక్కడ వదిలేసి మొత్తం ఈ సెట్ లోనే ఉండేవాళ్ళంట అబ్బాయిలందరూ. మా సెట్ లోనా? అబ్బాయిలందరా? లేదు, వాళ్ళకు కూడా ఒక యూత్ బ్యాచ్ ఉంది, వాళ్ళు కూడా ఉన్నారు. మా సెట్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నామని. ఎక్కువ మంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్తామంటే మేము శశిరేఖ చేస్తాం, అది ప్యాకప్ లేట్ అవుతుంది, ఎర్లీగా ప్యాకప్ అవుతుంది. అయినా సరే అది బికాజ్ మా సెట్ కొంచెం చాలా లైవ్లీగా కొంచెం ఇదిగా ఉంటుంది. అక్కడి నుంచి వదిలేసి వచ్చేవాళ్ళు కాదు పాప, ఇలా చూసి దే యూజ్డ్ టు పీప్ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇంత గోలగోల చేస్తారని చెప్పి చూసి వెళ్ళిపోయే వాళ్ళేమో. ఇక్కడ చాలా అల్లరల్లరిగా ఉంటుంది, చాలా అంటే నవ్వుతూనే ఉంటాం. ఎవ్రీ షాట్ ఇలా షార్ట్ కట్ అయిందంటే నవ్వుకోవడం ఉండేది. యాక్షన్ చెప్పే ముందు వీ యూస్ టు లాఫ్ అండ్ స్టార్ట్ ది యాక్షన్స్, అలా ఉండేది.
చాలా గోలాగా ఉండే. ఇట్ వాస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ గ్రేట్ డైరెక్టర్. యూస్ టు కీప్ ది హోల్ సెట్ లైవ్లీ అనమాట. అందరు, నేను కూడా ఇప్పుడు ఎవరైనా సరే ఆయన ఏదో చెప్తాను, నేను ఏదో చెప్తాను, ఇక్కడ మహి ఏదో చెప్తాను, నేను ఏదో చెప్పేదని కొట్టుకునే వాళ్ళం బాగా. అంటే కొట్టుకునేదంటే నార్మల్గా ఇప్పుడు సీరియల్లో కొట్టుకునేది ఉంటుంది కదా, ఎక్కువ కొంచెం గట్టిగానే కొట్టుకునే వాళ్ళం. అంటే నార్మల్గా యాక్ట్ చేస్తారు, మేము రియల్గానే చేసేవాళ్ళం, ఉట్టిగా యాక్టింగ్ వైజే. తర్వాత ఇలా చేసామని రక్తం వచ్చిన ఇలా చూడు నువ్వు ఎలా కొట్టావు, నేను ఎలా కొట్టాను, నేను మహి అలా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. సో కాబట్టి కొంచెం అట్రాక్ట్ అయ్యి ఓ వీళ్ళేంటి ఇంత గోల చేస్తున్నారని వచ్చి చూసి వెళ్ళేవారేమో. గీతాంజలి జరిగేది అన్న, and I'm very close to Rupa. Yeah, you and Rupa are best friends. Yeah, we are besties. ఎక్కడ మైసూర్ నుంచా ఇక్కడ నుంచా? బెంగళూరులో సీరియల్ చేసేటప్పుడు రూపా వాజ్ వర్కింగ్ ఇన్ జీ, ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ జీ కన్నడ. సో ఇన్ పక్క పక్కనే ఉండేవాళ్ళం అక్కడ. తను కూడా అదే సేమ్ ఏరియాలో ఉండేది, నేను కూడా అక్కడే ఉండేదాన్ని. సో అక్కడి నుంచి వీఆర్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చాక షీ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ విత్ అన్నపూర్ణ ఓన్లీ. గీతాంజలి చేసింది కాబట్టి ఒక్కటే గెస్ట్ హౌస్లో ఉన్నాం నేను, రూప అండ్ తనుజ. వి యూస్ టు లివ్ టుగెదర్ ఆల్ దీస్ డేస్, ఆల్ దీస్ ఇయర్స్. ఓకే గెస్ట్ హౌస్లో వి వర్ రూమీస్. నేను రూప వీఆర్ వెరీ క్లోజ్. అక్కడ నుంచి కన్నడ నుంచి క్లోజ్. అండ్ ఇక్కడికి వచ్చాక ఇద్దరు కలిసి ఉన్నాం. సో నేను అక్కడ సెట్లో సేమ్ అన్నపూర్ణలో జరిగేటప్పుడు వీ యూస్ టు బీ టుగెదర్ షూటింగ్స్లో అలా. తను నా సెట్కి వచ్చేది, నేను తన సెట్కి వెళ్ళేదాన్ని, అలా ఉండేది. నవ్ ఐ మిస్సింగ్ ఎవ్రీథింగ్. ఇంకా ఉండదు. తన మ్యారేజ్ లో కూడా you took a photo and keep in FB కదా, FB లో చూసాను నేను. సో ఐ థాట్. అండ్ వన్ మోర్ థింగ్, యు ఆర్ ఎ పెట్ లవరా? యా, ఐ లవ్ డాగ్స్. ఇంతకు ముందు అయితే చిన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ డాగ్స్, ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్. చాలా ఇష్టం నాకు. మా ఇంట్లో పగ్ ఉంది, వైట్ పగ్. యా. మా అమ్మకని గిఫ్ట్ ఇచ్చాను అది. నేను ఉండను, మా అన్నయ్య ఉండరు, నాన్న కూడా నవ్ హీ వర్కింగ్ ఇన్ హొస్పేట్. సో ఆయన ఇంజనీర్ అనమాట, స్టేట్ గవర్నమెంట్. సో ఎవరు ఉండరు కదా ఇంట్లో, మా అమ్మకి బోర్ కొడుతుంది అని చెప్పి అమ్మ కోసమని మా అమ్మమ్మని నేను తీసుకొస్తా ఇక్కడికి. సో అమ్మ ఒక్కరే ఉంటారు ఇంట్లోని. గిఫ్ట్ దట్ అండ్ హీస్ బీన్ సో లవ్లీ. నా ప్లేస్ని రీప్లేస్ చేసేసాడు ఇంట్లో. నేను ఉండను ఎప్పుడు అని. చాలా యాక్టివ్గా ఉంటాడు మా అమ్మకని. సో షీ నీడ్ ఎ కంపానియన్ అని చెప్పి ఐ గిఫ్టెడ్ పీకు టు మై మామ్. ఫ్రమ్ దెన్ నాకు అతను చాలా క్లోజ్ అయిపోయాడు. ఇప్పుడు మైసూర్ నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్లో ఐ మిస్ హిమ్ అ లాట్. అందుకే ఇక్కడే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంట్లో పెట్స్ ఉంటే వెళ్ళి మాట్లాడి కొంచెం ఆడుకొని అలా వస్తాను. అవునా? ఐ లవ్ పెట్స్. మా ఇంట్లో డెక్స్టర్ అని ఇప్పుడు కొత్తగా వాళ్ళ ఫ్యామిలీలో యాడ్ అయ్యాడు. అతనితో మాట్లాడొస్తాను. ఎవరైనా ఇంట్లో పెట్స్ ఉంటే ఐ గో స్పీక్ టు దమ్ ఇన్ మై ఫ్రీ టైమ్. ఐ ఫీల్ గుడ్ స్పీకింగ్ టు పెట్స్ అండ్ బాగుంటుంది అన్నమాట. నేను మిస్ అవ్వను ఇంట్లో అంతగా. సో ఫర్ దాట్ ఐ గో అండ్ స్పీక్ టు దెమ్. ఐ లవ్ డాగ్స్. ఒక పని చేస్తా, ఇద్దరిని వదులుకోవాలంటే ఏదో ఒక్కడిని వదులుకోవాలంటే ఇద్దరిని వదిలేసుకోండి, డివోర్స్ తీసుకోండి, ఇద్దరు విడిపోండి. నాటకాలకు వెళ్ళేదాన్ని కదా, సండే షోస్ ఉండేది. నెక్స్ట్ మండే స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకు రాలేదు అలా అడిగితే ఏదేదో మా ఇంట్లో పక్క వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయారు అంత చాలా బాధగా, అంత అలా మరీ సీరియస్ అబద్ధాలు చెప్పేదాన్ని. పరిణయాలు జరిగి ఆగి చాలా ఎంగేజ్మెంట్ లాగింది, చాలా సంగీత్ ఆగింది, 10 సార్లు పెళ్ళాగిపోయింది. ఇంతకన్నా లవ్ స్టోరీ ఎక్కువ కావాలా అని అనుకున్నాను. నాకు ఇప్పుడు మేఘనా ఎవరంటే అదా ఫస్ట్ వెన్ వీ స్పీక్ లైక్ దట్, వాళ్ళ వీళ్ళ అన్నట్టు ఆ లైట్ తీసుకుంటున్నాం, లైట్గా మాట్లాడతారు ఒకసారి. లేదంటే నెగటివ్ థింగ్స్ అట్రాక్ట్ మోర్. యూ హ్యావ్ అ పాజిటివ్ థింగ్, నో యూ డోంట్ సీ దట్. నెగటివ్ థింగ్స్ని ఎక్కువ మాట్లాడతారు.